హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఇది 24x24 గ్రో బ్యాగ్ అండి. ఈరోజు కొద్దిగా వర్షం పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క గ్రో బ్యాగ్లో వాక్కాయ మొక్క అండి ఇది. మరి మందార కూడా ఉంది, రేక మందార. దీంట్లో మనం మొదట్లో కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా మెంతులు వేద్దామండి. మెంతులు వేసి దానిపైన మట్టి చల్లుదాం. అది మీకు మొలకెత్తాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈ విధంగా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి, పర్లేదు. వేసి పైన మట్టి చల్లేద్దాం. ఈ విధంగా వేసి పైన కొద్దిగా మట్టి వేద్దామండి. మళ్ళీ మొలకెత్తిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకో విత్తనాలు కూడా వేద్దాము. ఈ రెండిట్లో ఏవి ముందు వస్తాయి మీకు తెలియచేస్తాను తర్వాత. ఇంకో కుండీలో ధనియాలు కూడా వేద్దామండి. ఈ విధంగా ధనియాలని బద్దల కింద మనం చేసుకోవాలండి. బద్దలుగా చేసుకోవాలి. ఏదైనా స్టిక్తో పేపర్ మీద వేసి లేకపోతే చపాతీ కర్రతో కానీ లైట్గా అనాలండి. లైట్గా అన్న తర్వాత మనం ఈ విధంగా ఒక పాట్లో గుల్లగా తవ్వుకొని వాటర్ అది వేసి ముందు నానబెట్టి తర్వాత మనం ఈ విత్తనాలు వేద్దామండి. విత్తనాలను కూడా ముందు నానబెట్టుకుంటే మంచిదండి, లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా మనం ఈ విధంగా మొత్తం అంతా వేసిన తర్వాత దాని మీద లైట్గా మట్టి వేయాలండి. వేసిన తర్వాత 2 పూట్ల వర్షం వస్తే పర్లేదు, కానీ వర్షం వచ్చినా కింద ఎక్కడైనా పెట్టాలండి. షేడ్ కింద జల్లుగా మొలకలు వస్తున్నప్పుడు అవి ఇవి చిన్న మొలకలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటాం ఆ విధంగానే మొక్కలు కూడా వర్షం వస్తున్నప్పుడు చిన్న మొక్కల్ని వర్షంలో వదలకూడదండి. దానికి షేడ్ ఏదైనా వేయాలన్నమాట అండి. ఈ విధంగా వేసి మనం కాపాడాలి. అదేవిధంగా ఇంకో కుండీలో కూడా మనం వేద్దామండి. ఇది గ్రో బ్యాగ్ అండి. ఇందులో దానిమ్మ మొక్క ఉంది. నెక్స్ట్ చూడండి, దానిమ్మ మొక్క ఇది. అంటే మొన్న మట్టి వేసినప్పుడు అన్నీ ట్రాన్స్ఫర్ చేసామండి. పూతతో ఉంది ఇది. దీని మొదల్లో కూడా మనం వర్షం అది పడకుండా ఉంటుంది కాబట్టి వర్షం గట్టిగా పడ్డా ఏమవ్వకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. దీని మొదల్లో కూడా ఇలా వేసి మనం మట్టి పైన వేద్దామండి. ఈ విధంగా వేసినవి మెంతులు ధనియాలు వేసాం, మీకు చూపిస్తాను మొలకెత్తిన తర్వాత. మొన్న ఈ మధ్యన బీర విత్తనాలు వేసాం కదండి. ఈ విధంగా మనం మట్టి వేసిన తర్వాత మట్టి మార్చిన తర్వాత అన్ని మొక్కలు చాలా వరకు ట్రాన్స్ఫర్ చేసాం. ఈ విధంగా బీర విత్తనాలు ఇలా వచ్చాయి అన్నమాట. వీటిని వేరే పెద్ద కుండీల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.